Hi students, good morning. నా పేరు ముహమ్మద్ యాసిన్. I am working as a school assistant Hindi at JPHS బూదిలి in అనంతపూర్ డిస్ట్రిక్ట్. మనము ఈరోజు 10వ తరగతి పాఠ టెక్స్ట్ బుక్ లోని రెండవ పాఠమైన ఈద్గాహ్ గురించి నేర్చుకుందాం. మన పాఠం పేరు ఈద్గాహ్. ఈద్గాహ్ అంటే ముస్లింలు పండుగ సందర్భంలో నమాజ్ చేసే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈద్గాహ్ అనేసి అంటారు. మామూలుగా మనకు ఒక అపోహ ఉండొచ్చు, ఏంటంటే ముస్లింలు నమాజ్ చేసే స్థానాన్ని మసీద్ అంటారు కదా అని. అంటే రోజుకు 5 పూట్ల నమాజ్ చేసే ప్లేస్ ను మసీద్ అంటారు. కేవలం సంవత్సరంలో 2 సార్లు మాత్రమే, అంటే రంజాన్ పండుగ సందర్భంగా మరియు బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ చేసే స్థావరాన్ని ప్లేస్ ఏమంటామంటే ఈద్గాహ్ అనేసి అంటాం. మనకు ఈద్గాహ్ అనే పేరు వింటేనే ఇది ఒక పండుగకు సంబంధించిన పాఠము అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ జనరల్ గా మన మనసులో పండుగ అంటేనే ఏమేమి థాట్స్ వస్తాయంటే, పండుగ అంటేనే కొత్త బట్టలు ధరించడము, మన మనస్సంతా కొత్త ఉత్సాహంతో నిండిపోవడము, తర్వాత రకరకాలైన పిండి వంటలను మనం తయారు చేసుకుని తినడము, ఈ విషయాలన్నీ మన మనసులో వస్తాయి. అయితే ఈ లెసన్ మాత్రము మన ఆలోచనలకు భిన్నంగా సమాజంలోని యథార్థ పరిస్థితులను మన కంటికి కనపడేలా ఈ పాఠం ఉంటుంది. సరే, వీటిలో మన రచయిత గారు లెసన్ ఏ విధంగా ప్రజెంట్ చేశారు, పండుగను ఏ విధంగా వివరించారో మనం లెసన్ లో చూద్దాం. ప్రస్తుతానికి ఈద్గాహ్ అనే పాఠము ఒక కథను హిందీలో కహానీ అంటారు. కథను హిందీలో కహానీ అంటారు. ఈద్గాహ్ కైసా పాఠ హై, కహానీ సా పాఠ హై. సరే, ఈ కహానీ అనే పదము కహ్ అనే ధాతువు మరియు ఆని అనే ప్రత్యయ కలవడం వల్ల కహానీ అనే పదము ఏర్పడింది. సరే, ఈ కథలో, ఈ ఈద్గాహ్ అనే కథలో నానమ్మ మరియు మనవనికి మధ్య గల సంబంధాన్ని, వారి మధ్య ఉండే ప్రేమానురాగాల గురించి ఈ కథలో చాలా చక్కగా వివరించడం జరిగింది. తర్వాత మనము పెద్దవారి పట్ల ఎటువంటి గౌరవ భావాలను కలిగి ఉండాలి, వారి పట్ల మనము ఎట్లా దయాజాలి చూపాలి అనే విధంగా ఈ పాఠంలో ప్రజెంట్ చేయడం జరిగిందన్నమాట. ఈ ఈద్గాహ్ అనే కథను రచించిన రచయిత ప్రేమచంద్ గారు. ఈద్గాహ్ అనే కథను రచించిన రచయిత మన ప్రేమచంద్ గారు. సరే, ఈ లెసన్ మనము ఉన్ముఖీకరణ చూసినట్టయితే, पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. ఇక్కడ ఏమంటున్నారు చూడండి ఉన్ముఖీకరణలో, पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया అని. పథిక్ అంటే బాటసారి అని, జలతి దూపహర్ మే అని ఉంది. దూపహర్ అంటే మధ్యాహ్నం, జలతి దూపహర్ అంటే మధ్యాహ్న సమయంలో మండుతున్న ఎండలో అని అర్థం వస్తుంది. పేడ్ అంటే చెట్టు అని, సదా అంటే ఎల్లప్పుడూ, హమేషా అని, దేతే హై ఇస్తాయి, ఛాయా అంటే నీడ. పథికోं को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया అంటే బాటసారికి మండుతున్న ఎండలో, అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో మండుతున్న ఎండలో బాటసారికి నీడనిచ్చేది చెట్టు. చెట్టు ఎల్లప్పుడూ నీడను ఇస్తూనే ఉంటది. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై హమ్కో నవ ఫూలో కి మాల. ఖుష్బూ అంటే సువాసన, ఖుష్బూ భరే ఫూల్, ఫూల్ అంటే ఇక్కడ పువ్వులు అని, ఖుష్బూ భరే అంటే సువాసనతో నిండిన అని. खुशबू भरे फूल देते हैं
సువాసనతో నిండిన పువ్వులు మనకి ఏమిస్తాయి చెబుతున్నాడు ఇక్కడ. హంకో నవ ఫూలోంకి మాల, మనకు ఒక పూల దండను అంటే సువాసనతో కలిగిన పువ్వులు మనకు ఒక అందమైన దండను ఇస్తాయి. త్యాగి తరువోంకే జీవన్ సే, త్యాగి అంటే మీ త్యాగ భావముతో నిండిన తరువోంకే, తరువు అంటే చెట్లు, కే జీవన్స్ అంటే మీ చెట్ల యొక్క జీవితం నుండి, జీవితాన్ని చూసి హమ్ భీ తో కుచ్ దేనా సీఖే, హమ్ అంటే అర్థము మనము, కుచ్ దేనా సీఖే అంటే మనం కూడా ఎంతో కొంత దేనా సీఖే, దేనా అంటే మీ ఇవ్వడం, దేనా అంటే అర్థం ఇవ్వడం. ఆ చెట్ల యొక్క జీవితాన్ని చూసి మనం కూడా ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి. చూడండి ఇక్కడ చెట్లను మనం గమనించినట్లయితే చెట్లు తమ సర్వస్వాన్ని ఇతరుల కోసమే ధారపోస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చెట్లు ఏ చెట్టు తమ పంటను అదే స్వయంగా తినదు, అంటే ఆ చెట్టుకు కాయలు కాసిన పువ్వులు పూసిన అన్ని పనుల కోసమే. మనము చెట్టు యొక్క ప్రతి భాగాన్ని ఏం చేస్తున్నాం, మనం ఉపయోగించుకుంటాం. చూడండి, ఆ చెట్టు యొక్క ఫలాలను తినేస్తున్నాం, పువ్వులను అందానికి అలంకరించుకుంటున్నాం, దాని యొక్క ఆకులను ఎరువుల కోసం వాడుతున్నాం, దాని యొక్క వేర్లను ఔషధాలు మూలికల కోసం వాడుతున్నాం, దాని యొక్క కొమ్మలతో రకరకాలైన వస్తువులను మనం తయారు చేసుకుంటాము. అంటే ఈ విధంగా చెట్టు తమ సర్వస్వాన్ని, తమ మొత్తం జీవితాన్ని మానవ సేవ కోసం ఏం చేస్తున్నది, ధారపోస్తుంది. కాబట్టి ఇక్కడ కవి చెబుతున్నాడు, ఈ చెట్టు యొక్క జీవితాన్ని చూసి అయినా నువ్వు ఎంతో కొంత ఇవ్వడము నేర్చుకో అని. సరే, ఈ పేరాగ్రాఫ్ కి సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు చూడండి. पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? ఇంతవరకు మనం చెప్పుకున్నాం, బాటసారులకు మండుతున్న ఎండలో విశ్రాంతినిచ్చేది ఏది? ఎస్, కరెక్ట్, మీరు చెప్పింది. पथिकों को जलती दोपहर में सुख व आराम पेड़ों की छाया से मिलता है. किससे मिलता है? पेड़ों की छाया से मिलता है. రెండో ప్రశ్న చూడండి, ఏమడిగాడు? खुशबू भरे फूल हमें क्या देते हैं? దీని సమాధానం మనము खुशबू भरे फूल हमें नव फूलों की माला देते हैं అని చెప్తారు. తర్వాత చూడండి, మూడో ప్రశ్న ఇక్కడ ఓపెన్ ఎండెడ్ ఇచ్చాడు. ఏమిస్తున్నాడు ఇక్కడ? హమ్ భీ తో కుచ్ దేనా సీఖే, కవి ने ऐसा क्यों कहा होगा? అంటే చెట్లను చూసి మనము ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి అని కవి ఎందుకు చెప్పింటాడు అంటే, మనం ఇక్కడ ఇదే ఆన్సర్ రాయాలని లేదు, మన మనసుకు తోచింది రాయచ్చు అనమాట. మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు? మానవ సేవ ही माधव सेवा है, అంతే కదా. मानव सेवा ये माधव सेवा, मानव सेवा ही माधव सेवा है. इसलिए कवि ने कहा होगा हम भी तो कुछ देना सीखे. పిల్లలు ఉన్ముఖీకరణ దాని యొక్క ప్రశ్న జవాబులు అర్థమయ్యాయి కదా. ఈద్గా అనే కథను రచించిన రచయిత శ్రీ ప్రేమ్చంద్ గారు. ప్రేమ్చంద్ का जन्म 1880వ సంవత్సరంలో జరిగింది. 1880 హిందీలో ఏమంటారు చూడండి. 18ని హిందీలో 18 అంటారు. 1800 అంటే 1800. 80ని హిందీలో 80 అంటారు. అంటే 1880 హిందీలో ఏమంటాము? 1880. प्रेमचंद जी का जन्म 1880 लोमही नामक गांव में हुआ. ఎక్కడ జన్మించాడు? లోమహి అనే గ్రామంలో జన్మించాడు. ఇది ఉత్తరప్రదేశ్లోని కాశీకి దగ్గరగా ఉన్న గ్రామం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే प्रेमचंद जी का जन्म कब हुआ? 1880 में हुआ. प्रेमचंद जी का जन्म किस गांव में हुआ? लोमही नामक गांव में. మనం ప్రేమచంద్ గారిని ఉపన్యాస సామ్రాట్ అని చెప్తారు. హిందీ సాహిత్య జగత్తులో ప్రేమచంద్ ని ఉపన్యాస సామ్రాట్ అంటాము. ఎందుకంటే ఇతను తమ జీవిత కాలంలో 24 ఉపన్యాసాలు రచించారు. ఉపన్యాసాలు అంటే ఏం అసలు? ఉపన్యాస్ అంటే అర్థం ఏంటంటే యథార్థ జీవితంలో జరిగే సంఘటనను ఒక కాల్పనిక అంటే
యాజ్ ఇట్ ఈజ్ అలాగే క్యారెక్టర్స్ పెట్టకుండా ఒక కాల్పనిక పాత్రలతో యథార్థ జీవితాన్ని విశదీకరించడమే ఉపన్యాసం. ఇటువంటి ఉపన్యాసాలను ఇతను 24 ఉపన్యాసాలు రచించాడు. ఇతను రచించిన ఉపన్యాసాలలో మొట్టమొదటి ఉపన్యాసము సేవా సదన్. ప్రేమచంద్ గారి మొట్టమొదటి ఉపన్యాసం పేరు సేవా सदन। प्रेमचंद को क्या कहा जाता है? उपन्यास सम्राट कहा जा सकता है। प्रेमचंद जी का पहला उपन्यास का नाम क्या है? సేవా సదన్. ఇది ఇతను కేవలం ఉపన్యాసం మాత్రమే కాకుండా అతను ఎన్నో కథలను కూడా రచించడం జరిగింది. ఈ దాదాపు మన ప్రేమచంద్ గారు తమ జీవిత కాలంలో 300 కథలు రచించారు. ఎన్ని కథలు? దాదాపు 300 కథలు రచించారు. ఈ 300 కథలను కూడా ఒక బుక్ లో భద్రపరిచారు. ఆ బుక్ పేరు మానసరోవర్. पुस्तक पेर मानसरोवर। प्रेमचंद जी अपने जीवन काल में 300 कहानियां लिखे। ये 300 कहानियां मानसरोवर नामक पुस्तक में रखा गया। यह मानसरोवर नामक पुस्तक 8 खंडों में विभाजित है। మన ప్రేమచంద్ గారు తమ జీవిత కాలంలో 300 కథలు రచించారు. ఈ 300 కథలు మానసరోవర్ అనే పుస్తకంలో భద్రపరచడం జరిగింది. ఈ మానసరోవర్ అనే పుస్తకం మనకు ప్రస్తుతము 8 భాగాలలో మనకు లభిస్తుంది. इनकी पहली कहानी का नाम पंच परमेश्वर। మన ప్రేమచంద్ గారు 300 కథలను రాశారు కదా. అయితే అతని మొదటి కథ, మొదటి అడుగు పంచ పరమేశ్వర్ ద్వారా పడింది. ఓకేనా? సరే, మనకు ఇతనికి మన ప్రేమచంద్ అనేది ప్రస్తుతం ఉన్న పేరు. అంతకు ముందు ఇతన్ని నవాబ్ రాయ్ అనేవారు. అంటే ఇతను తమ రచనలను నవాబ్ రాయ్ అనే పేరుతో ఇతను ఏ భాషను ఎక్కువగా చేసేవాడు అంటే ఉర్దూ భాషలో తమ రచనలు చేసేవారు. ఇక్కడ అనుమానం రావచ్చు, నవాబ్ రాయ్ అనే పేరుతో ఉర్దూ భాషలో రచన చేసిన వ్యక్తి మనం ప్రేమచంద్ అనే పేరుతో హిందీ భాషలో నేర్చుకుంటున్నామే అంటే అది స్వాతంత్ర సమర సమయం. మొత్తం భారతీయులందరూ భారతదేశం నుండి ఆంగ్లేయులను ఏ విధంగా తరమాలి అని ఆలోచిస్తున్న తరుణం. అటువంటి సందర్భంలో మన ప్రేమచంద్ గారైన నవాబ్ రాయ్, అంటే అతని పాత పేరు నవాబ్ రాయ్, ఇతను ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథం పేరు సోజే వతన్. ఆ గ్రంథం పేరు సోజే వతన్. ఈ గ్రంథంలో ఎటువంటి భావాలు ఉన్నాయంటే ఆ గ్రంథము చదివిన, ఆ రచన చదివిన ప్రతి వ్యక్తి ఆంగ్లేయుల దౌర్జన్యాలపై, ఆంగ్లేయుల అకృత్యాలపై తిరగబడ్డం స్టార్ట్ చేశారు. అటువంటి సందర్భంలో ఆంగ్ల ప్రభుత్వము ఈ పుస్తకాన్ని, సోజే వతన్ అనే పుస్తకాన్ని బ్యాన్ చేస్తూ నవాబ్ రాయ్ గారిని ఏం చేసిందంటే జైలులో వేసింది. కాబట్టి అతను అప్పటి నుంచి ఏం చేశారు, ఇక తమ పేరును ప్రేమచంద్గా మార్చుకుని ఉర్దూలో రచించిన రచనలను మళ్ళీ హిందీలోకి అనువాదం చేస్తూ మరియు ఈ గ్రంథాలని రచించడం జరిగింది. మన ప్రేమచంద్ యొక్క చిన్ననాటి పేరు ధనపత్ రాయ్. మన ప్రేమచంద్ గారి యొక్క చిన్ననాటి పేరు ధనపత్ రాయ్ శ్రీ వాస్తవ. ఈ విధంగా మన ప్రేమచంద్ గారు ఎన్నో రకాలైన రచనలు చేసి ఒకవైపు ప్రజలను స్వాతంత్ర సమరంలో పాల్గొనేలా చేస్తూ, మరొక వైపు మన సమాజంలోని చెడు పద్ధతులను, చెడు సంప్రదాయాలను మరియు ఈ రైతుల యొక్క దుర్దశను, తర్వాత పల్లెల యొక్క స్థితిగతులను అన్నిటినీ సమాజం ముందుకి తెచ్చిన ఒక గొప్ప రచయిత మన ప్రేమచంద్ గారు. ఇటువంటి గొప్ప రచయిత ప్రేమచంద్ గారు 1936వ సంవత్సరంలో మరణించడము
జరిగింది. 1936ను హిందీలో ఏమంటాము? 1936 అంటారు. ఏమంటాము? 1936. ఒకసారి మనం ఇక్కడ గురించి ఇంకోసారి స్లైడ్ గా తీసుకుందాం. ईदगाह कैसा पाठ है? ईदगाह कहानी सा पाठ है. ईदगाह कहानी के रचयिता कौन है? ईदगाह कहानी के रचयिता श्री प्रेमचंद जी हैं. प्रेमचंद जी का बचपन का नाम क्या है? प्रेमचंद जी का बचपन का नाम धनपत राय श्रीवास्तव है. प्रेमचंद जी इससे पहले किस नाम से पुकारे जाते थे? प्रेमचंद जी का पहले का नाम क्या था? नवाब राय. प्रेमचंद जी पहले किस भाषा में अपनी रचनाएं करते थे? प्रेमचंद जी अपनी रचनाएं उर्दू भाषा में करते थे. प्रेमचंद जी को क्या कहा जाता है? प्रेमचंद जी को उपन्यास सम्राट कहा जाता है. प्रेमचंद जी अपने जीवन काल में 24 उपन्यास, 300 कहानियां और 30 अनुवाद लिखे. 24 उपन्यास, 300 कहानियां, 30 अनुवाद लिखे. इनका पहला उपन्यास सेवा सदन था. उनका पहला उपन्यास सेवा सदन था. उनके पहले कहानी का नाम पंच परमेश्वर था. उनके पहले कहानी का नाम पंच परमेश्वर था. इस कहानी के साथ साथ बड़े घर की बेटी और कफन आदि कहानियां बहुत प्रसिद्ध रहे और उनके उपन्यासों में से निर्मला, रंगभूमि, कर्मभूमि बहुत प्रचलित उपन्यास हैं.